జై భీమ్. ఈరోజు కొండాపురం పొలిమేరల్లో ఒక 3 రోజులు 5 రోజులు పసిగుడ్డును కానీ పారేసిన సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. పాపని గమనించినట్టయితే ఈ బొడ్డుకి క్లాంప్ ఉంది, చేతికి క్యానుల, కాటన్ ఇవన్నీ ఉన్నాయి. ఈ పాప వచ్చేసి ఆడపాప. మరి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఏ కారణం చేతైతే ఈ పాపని ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఆడపిల్ల అనే కారణం చేతనా లేకపోతే ఇతరత్ర పర్సనల్ ప్రాబ్లమ్సా తెలియదు. రేపు మన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే బర్త్డే. మరి నిన్న మనం అందరం ఘనంగా వేడుకలు జరుపుకున్న జనవరి నూతన సంవత్సరం. ఈ రెండింటి మధ్య ఈ పసిపాపను ఇక్కడ వదిలివేయడం చాలా దారుణం. మరి ఆడపిల్లలకు ఇంకా రక్షణ లేదని అర్థమైపోతుంది. చాదలేకన ఇంకా ఇతరత్ర కారణాల కడుపులోనే చంపేస్తున్నారు, పుట్టినాక చంపేస్తున్నారు, మానభంగాలు, రేపులు, హత్యలు చేసి చంపేస్తున్నారు. మరి సభ్య సమాజం ఆడపిల్లలు తలదించుకునేలా ఇలా ప్రవర్తిస్తున్నారు. దీనికి కారణాలు ఏవైనా సరే మరి పాప హాస్పిటల్లో పుట్టింది కాబట్టి పోలీసు సిబ్బంది వారు కానీ, ఆశా కార్యకర్తలు కానీ, అంగన్వాడీ వాలంటీర్లు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించి హాస్పిటల్ రిపోర్ట్స్ తీసి ఈ పాప ఇలా కావడానికి గల కారణాలు పరిశీలించవలసిందిగా నేను గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలుగా కోరుకుంటున్నాను. తక్షణమే పోలీసు వారు స్పందించి దీనికి గల కారణాలు మాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితులు మరి శిశు సంక్షేమ వారు కూడా పరిశీలించాలి. హాస్పిటల్లో పుట్టి కూడా రక్షణ లేకుండా మరి డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చినాక ఈ పాపని ఇక్కడ పడేసిపోయారు. ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దీనికి గల కారణాలు తెలియజేసిన దాకా మేము ఊరుకోమని మరి డిమాండ్ చేస్తున్నాము. జై భీమ్.